జగన్నాథం ఏమిటా లేటు? అదే నాదే లేదా మీ చెల్లాయి తేవలేసరికి టైం అయింది. ఏమిటమ్మా చెల్లమ్మా ఎందుకు లేటు? ఏం లేదన్నయ్య, వీడు కాన్వెంట్ నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. ఏరా కాన్వెంట్ ఎందుకు లేటు? ఏట్రా మీరేంత లేట్ వస్తా? అందరూ వెళ్ళిపోయారు. ఏంట్రది ప్రెజెంటేషన్స్ ఏమి తీసుకురాకూడదు నీకు చెప్పలా? నాకేం తెలియదు, నన్ను అడగబ్బా. అంతా ఏమిట్రా బ్లడీ ఫెలో, ప్రతిదీ మా చెల్లెని ఎత్తుకునేసి నువ్వు తప్పించుకుంటావా? మీరు వచ్చి బిడ్డల్ని ఆశీర్వదిస్తారనుకుంటే ఇదంతా ఏమిటి చెప్పు. పర్వాలేదు లేవే, ఇందులో ఏముంది, ఏదో మాకు ఇవ్వాలనిపించింది. అవునరా, ఇంతకీ మా మేనగోడలకి పేర్లేం పెట్టావు? పేర్లు ఒకే పేరు ఇద్దరికి పంచి పెట్టావు. పంచి పెట్టావు? ఎలా? శశి రేఖ. శశి రేఖ కలిపి చెప్పు. శశి రేఖ. లక్ష్మి, నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పుగా. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చిందే? ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నీ కొడుకే మా ఇంటికి మొదటి అల్లుడు, పెద్ద అల్లుడు అవుతాడు. కావాలంటే అలా అని అగ్రిమెంట్ రాసుకుందాం, సరేనా? ఏమిటమ్మా అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లు ఉన్నారు? కొంపదీసి కాంట్రాక్ట్లుగా ఉందరా, ఉన్న విషయం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఏరా నాన్న, ఇద్దరులు ఎవరిని చేసుకుంటారా? వెల్, నా పరిస్థితి అంతా బాగా తెలుసు కదరా శేఖరం. ఏదో కొత్త వ్యాపారం చేస్తే గాని బండి నడవదు. అందుకని ఆ వైజాగ్ మిల్లులో భాగం తీసుకుందామనే నిర్ణయం చేసుకున్నాను. అది సరేనో, ఆ మెషిన్ ఏదో బాగోలేదని నువ్వు పార్ట్నర్స్ గా జాయిన్ చేసుకుపోయే వాళ్ళంతా స్కౌంటర్స్ అని నేను విన్నానే. మనం మంచి అయితే లోకం మంచి అవుతుందని నా నమ్మకం. నో, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. మనం మంచి అయితే చేమే చిరుతుపలవుతుంది. ఎన్నో ఆలోచన చూశాను రా, ఇంతకంటే గత్యంతరం కనపడడం లేదు. వైజాగ్లో ఇల్లు కూడా కుదిరింది, త్వరలోనే కాపురం మార్చేస్తాను. ఓ, సలహా అడగడానికి వచ్చామనుకున్నాను, ఏదో మాట వరుసకు అడిగిపోవటానికి వచ్చామనుకోలేదు. ఆల్ రైట్, నువ్వు ఎక్కడున్నా బాగుంటావు, నాకు కావాల్సింది. మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. పార్వతి, వెళ్దామండి. ఊళ్ళో ఉంటే రోజు కలిసేవాళ్ళం, మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తాను మిమ్మల్ని. నాకు ఏం తోచదు లక్ష్మి, రోజు నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. మా అల్లుడు జాగ్రత్త. లక్ష్మి, నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోవు కదా. మనుషులు దూరమైనంత మాత్రాన మనసులు దూరం అవుతాయటే. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. వస్తాను. వెళ్ళొస్తామా లక్ష్మి? అలాగేనయ్యా. శేఖర్, రే జగన్నాథ్, ఎప్పుడు రావటం? ఏమిట్రా వాళ్ళకం కమాల్సడం? అదేరా, ఈ పరిస్థితుల్లో నీకు ముఖం చూపించలేకే ఇన్నాళ్ళు కనబడలేదు. ఆ వైజాగ్ వాళ్ళను పూర్తిగా మోసం చేశారు. తెలుసురా, వాళ్ళు నేను మోసం చేస్తారని తెలిసే నేను వాళ్ళతో కలవద్దని చెప్పాను. నీ చేతులు కాల్చుకుంటామని కూడా చెప్పాను, విన్నావా? అఫ్ కోర్స్, వ్యాపారానికి కావాల్సింది చవడతనం, మంచితనం కాదు, షార్ప్నెస్, కరుగుతనం. అది తెలుసుకునేసరికి అంతా మించిపోయిందిరా. అయినా ఇప్పటికైనా ఓ చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నీ సాయం కోసం వచ్చాను. నీ పేరు వాడుకుందాం అనుకుంటున్నాను రా. అదే, నువ్వు గ్యారంటీ ఇస్తే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామన్నారు. నో మిస్టర్ జగన్నాథం, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను, కానీ మాట సాయం మాత్రం చేయి. శేఖర్, గుడ్ విల్ అనేది కోట్ల రూపాయల విలువైంది, మైండ్. శేఖర్, నాకు కావాల్సింది నీ మాట సాయం గానీ నీ డబ్బు కాదురా. ఐఎమ్ సారీ ఆల్ అబౌట్ ఇట్. డబ్బు పోయినా సంపాదించుకోగలం కానీ మాట పోతే సంపాదించుకోలేం, తెలుసా? ఎస్, ఆ సంగతి నాకు తెలియదులే. లుక్ హియర్, నీ మనసు మార్చుకుంటే రేపు ఆఫీస్కి వచ్చి డబ్బు తీసుకెళ్ళు, అంతేగాని ఇంటికి మొత్తం రావద్దు. థ్యాంక్ యూ. చితికిపోయి చితికి చేరడానికి సిద్ధంగా ఉన్నవాడిని పలకరించేవాడు ఒకడు ఉన్నాడన్నమాట. ఎక్కడి నుంచండి? ఏమిటో భ్రమపడ్డాను గాని, నాకు వయసు అయిపోయిందిట. నీకు ఉద్యోగం చేయడానికి శక్తి లేదు, నీ స్థానంలో ఇంకో కుర్రాన్ని వేస్తున్నావు, నీ ఉద్యోగం తీసేశామని సేటు గారి దగ్గర నుంచి శ్రీముఖం. ఈ ఉన్న ఒక్క ఆసరా పోయింది. ఇక రోజులు గడిచేది ఎలాగో తెలియడం లేదు. బాధపడకండి, నారపోసిన వాడే నీరు పోస్తాడు. ఎప్పుడు? మొక్క చచ్చాక? ఆఫీస్కేనా? అన్నం తిని వెళ్ళరా. ఇవాళ ఆఫీస్కి సెలవమ్మా, అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. ఇవాళ శుక్రవారం కదరా, సెలవేమిటి? ఇవాళ మా ప్రొప్రైటర్ గారు అమ్మాయికి నిశ్చితార్థం నాన్న, అందుకని మా ఆఫీస్కి సెలవు ఇచ్చారు.
రాజశేఖరం కూతురుగా నిశ్చితార్థం. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి ఏమిటో ఇంకా డల్ గా ఉన్నావు? వచ్చే శుక్రవారం నిశ్చితార్థం శాస్త్రి గారు నిశ్చయించారు. అలాగా ఆ, శుక్రవారం అంటే ఇంకెన్నో రోజులు లేవండి. వారం రోజులే, వాళ్ళు శుక్రవారం కదా. బోల్డ్ బండ్లు చూసుకోవాలి. అందుకే బట్టలు నగల వ్యవహారం అంతా నువ్వు చూసుకో. ఇన్విటేషన్స్ మిగతా వివరాలు నేను చూసుకుంటాను. అలాగేనండి. రైట్? అన్నట్టు శుభలేఖల్లో మొదటిది జగన్నాథ్ అన్నయ్య గారికి పంపాలి, మర్చిపోకండి. లక్ష్మి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం మంచిది. మీరు కోపం తెచ్చుకోకపోతే నేను విషయం అడుగుతాను. ఏమిటది? ఈ మధ్య మీ స్నేహితుడి మాట ఎత్తితే మండిపడుతున్నారు. లక్ష్మి, ఏ చేతిలో జీవితం నాశనం చేసుకున్నావంటే నాకు గీత. ఇక వాడి సంగతి నా దగ్గర. అసలు ఏమైందండి? ఏమవుతుంది? ఆనాడు ఎంత చెప్పినా వినకుండా ఎవరితో పార్ట్నర్షిప్ కలిసి ఏవో బిజినెస్లు చేశారు. ఉన్న ఆస్తి అంతా మంగళం పాడించారు. వాళ్ళు ఎక్కడ మారుమూల తిండికి కూడా లేకుండా బాధపడుతున్నారు. అర్థమైందా? చూడు లక్ష్మి, శశి నిశ్చితార్థం పెళ్లి విషయం వాడికి తెలియపోవడం మంచిది. మన తాత తగ్గ బహుమతులు తీసుకురావాలని వాడు ఇంకా అప్పులు చేసి అవస్థలు పడతాడు. జాగ్రత్త. అయ్యయ్యో, ఎంతో ఉన్నతంగా బ్రతికిన కుటుంబం అండి. ఇంత దారుణం జరిగిందని నాకు తెలియనే తెలియదు. ఏమండి, ఎంతో సన్నిహితంగా మెలిగిన వారు మీరిద్దరు. అవసరానికి ఆదుకున్నవాడే ఆప్తురండి. ఇదే ముహూర్తానికి రేఖని మోహన్కిచ్చి పెళ్లి చేసి కొంత ఆస్తి మన పిల్లకి రాసిస్తే చితికిపోయిన ఆ కుటుంబం బ్రతుకి బాగుపడుతుంది. మీ స్నేహానికి ఒక పరమార్థం ఉంటుంది. లక్ష్మి, జగన్నాథానికి ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి నేను ఎప్పుడు సందేహించను. కానీ నా పిల్ల మాత్రం ఆ ఇంటి కోడలు కావడం నేను అంగీకరించను. నా బిడ్డ మనసు ఏమాత్రం బాధపడినా నేను సహించలేదు. ఐ కాంట్ బేర్. అలా ఎందుకు జరుగుతుందండి? పిల్లల పసితనంలో మాటిచ్చి పుచ్చుకున్నాం కదా. మాట ఎవరిచ్చారు? నువ్విచ్చావు. నువ్విచ్చిన మాట కంటే నా బిడ్డ సౌఖ్యమే నాకు ముఖ్యం. శశిని లక్షాధికారికి ఇచ్చి నన్ను భిక్షాధికారికి ఇచ్చారని రేపు నా బిడ్డ బాధపడకూడదు. లక్ష్మి, మళ్ళీ ఎప్పుడు ఈ సంబంధం ప్రసక్తి తీసుకురాదు. అది కాదండి. దట్స్ ఆల్. ఓ నమస్తే. నమస్తే. ఓ నమస్తే. థ్యాంక్స్. హలో. హలో డాక్టర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ యు హావ్ కమ్. కూర్చో బాబు, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇసి ఏరా శేఖర్, బాగున్నావా? మేనేజర్ సార్, ఎవరెవరో వస్తున్నారో జాగ్రత్త చూసుకో. ఓకే బాబు, కమా రమ్మా. అలా పక్కెళ్ళి కూర్చోండి.